విశాఖలో మాయమైతున్న థియేటర్లంటే విశాఖ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనం గాజువాక బీసీ రోడ్‌లో ఉన్నామండి. ఇక్కడ ఒక పాత థియేటర్ అండి. దేవి థియేటర్ ఏరియా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ప్లేస్ అండి. పక్కన బ్యాంక్ కూడా కట్టారు. ఈ పక్కనంతా థియేటర్ ఉండేదండి. చాలా బాగా ఫేమస్ అయింది అప్పట్లో. గాజువాకలో ఒక పాత థియేటర్ మీకు ఇప్పుడు చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాలంతా సినిమాతోని బాగా నిండిపోయి ఉండేదండి అప్పుడు. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. కారణం ఏంటంటే డెవలప్‌మెంట్ అవ్వడం వల్ల బాగాన. అయితే గాజువాకలో చాలా థియేటర్‌లు కూడా క్లోజ్ అయ్యాయండి. కొన్ని థియేటర్‌లు మనకు ప్లేస్‌లు కూడా తెలియడం లేదు. అలా ఉంది. మీరు చూస్తున్నారు గాజువాకలో దేవి థియేటర్. ఇక్కడి నుంచి మనం గాజువాకలో వేరే థియేటర్‌కెళ్తున్నామండి. ఇది శేషమహల్ అండి. చాలా ఫేమస్ థియేటరు. శేషమహల్ గాజువాకలోను. ప్రెజెంట్ అక్కడ షాపింగ్ మాల్ మీరు చూస్తున్నారు. దాని పక్కనే ఉందండి. మీరు చూస్తున్నారు కాంత్, లక్ష్మీకాంత్ అని డబుల్ థియేటర్ ఉండిద్ది. వాటిని కూడా ఈ మధ్య కాలంలో క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఫ్యూచర్‌లో ఇది మల్టీప్లెక్స్ తయారు చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా గాజువాకలో చాలా థియేటర్లు మల్టీప్లెక్స్ ఇప్పుడు ఈ మధ్యగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు మాయమైన థియేటర్లు గాజువాకలో మీరు చూస్తున్నారు. ఇక్కడి నుంచి మనం విశాఖ జిల్లాలో పెందుర్తికి వెళ్ళామండి. అక్కడ మీరు చూస్తున్నారు కదా ప్లేసు. ఆ ప్రదేశంలోనూ ఒకప్పుడు పాత థియేటర్ ఉండేదండి. ఇప్పుడు థియేటర్ అక్కడ లేదు. ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా అంటే పెందుర్తి జంక్షన్‌లో అండి ఇది. మీరు చూస్తున్నారు. ఆ థియేటర్ పేరు కూడా చాలా మందికి తెలీదని చెప్పేస్తున్నారు. అక్కడే మళ్ళీ పెందుర్తిలో మీరు శాంతి థియేటర్ చూస్తున్నారండి. ఇది కళ్యాణ మండపం అయిపోయింది ఈ మధ్య కాలంలో. అలాగే ముందుకొస్తే మనకి పెందుర్తి నుంచి వేపగుంట అండి. ఆ వేపగుంట దగ్గర కూడా లక్ష్మీ థియేటర్ ఉండేదండి. ఇప్పుడు శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంగా మనకు కనిపిస్తుంది. ఇది వేపగుంట సెంటర్‌లో ఉంది. అంటే నాయుడు తోట అండి ఈ ఏరియా. గోపాలపట్నం నుంచి పెందుర్తికెళ్ళే మధ్యలో ఉంటదిది. ఈ థియేటర్ కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓ 15 సంవత్సరాల వరకు ముందు అయిపోయిందండి ఇది ఇలాగా. ఇప్పుడు ప్రెజెంట్ గోపాలపట్నం వచ్చేసామండి. గోపాలపట్నంలో కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. బాగా ఫేమస్ అయిన ఏరియా. అయినా ఇక్కడ కూడా థియేటర్లు క్లోజ్ చేయడం అంటే చాలా శోచనీయమండి. మీరు చూస్తున్నారు శంకర్ అండి. ఇది 2000 తర్వాత డబుల్ థియేటర్ అయిందండి. అయితే ఇది కూడా ఈ మధ్య కాలంలో క్లోజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు శంకర థియేటర్. చాలా సినిమాలు హిట్లు అందులో ఉన్నాయి ఈ థియేటర్‌లో. అయినప్పటికీ థియేటర్ క్లోజ్ చేయడం జరిగింది. మాయమైన థియేటర్లు విశాఖపట్నం జిల్లాలో మీరు చూస్తున్నారు. గోపాలపట్నం ఏరియా. చూసారు కదా ఎలాగుందో చూసారు థియేటర్ ప్రెజెంట్. ఇంకా ఫేమస్ అయిన థియేటర్ పక్కన ఉందండి. మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ చాలా ఫేమస్ అండి. కన్యా సుకన్య అండి. అయితే మీరు ఇక్కడ కూడా థియేటర్ తీస్తారు. ఇది బాగా హిట్ అయిన సినిమాలు కొత్త థియేటర్‌లకు ఎప్పుడు కనిపించేదండి. ఎప్పుడు నిగనిగలాడేది. ఇక్కడ కూడా షాపింగ్ మాల్ ప్లేస్ అని చెప్పారు. తయారవుతుందని మనం ఆ ప్లేస్ చూస్తున్నాం. ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏ విధంగా ఈ థియేటర్‌లో చాలా సినిమాలు ఆడాయండి. అన్ని వందలు ఆడాయి ఈ థియేటర్‌లోను. ఈ గోపాలపట్నంలో కన్యా, శ్రీకన్య. మీరు చూస్తున్నారు సార్ మొత్తం థియేటర్ ఎలాగైపోయిందో. ఇప్పుడు పరమేశ్వర్ థియేటర్‌కి వచ్చామండి. ఇది కంచరపాలెంలో ఉంది. ఈ విధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రదేశాలు మనం చూసాం. ఈ కంచరపాలెంలో